సంపద సృష్టిస్తా, ఆ సంపద పేదవాళ్లకు పంచుతానే ఉంటా, అలు పెరగని పోరాటం చేస్తాం దీనికోసం. ఇందులో రాజీ లేదు. అదే మాదిరిగా మీరు ఒక్కసారి ఆలోచిస్తే మా ఉద్యోగస్తులకు కూడా మొదటి తారీఖు జీతాలు ఇచ్చాం. ఒకప్పుడు ఉద్యోగస్తులకు జీతాలు వచ్చేటివి కాదు, పెన్షనర్లకి పెన్షన్ వచ్చేది కాదు. ఈరోజు అసాధ్యం అనుకున్న పనుల్ని సాధ్యం చేశాం. ఒకేసారి 100 క్యాంటీన్లు పెట్టాం. ఈ నెలలో మిగిలిన క్యాంటీన్లు పెడతాం. అక్టోబర్లో మొత్తం సెప్టెంబర్లో పెట్టి 203 క్యాంటీన్లు పెట్టి 5 రూపాయల పూటకి 3 పూటలు కలిస్తే 15 రూపాయలకి పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టే బాధ్యత మాదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. చాలా మంది దాతల ముందుకు వచ్చారు. ఒక్కొక్కరైతే ₹1 కోటి దానం ఇస్తున్నారు, విరాళాలు ఇస్తున్నారు. ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి అన్నదానం ఒక్క పైసా పెట్టుబడి లేకుండా ఈరోజు దాతలు ఇచ్చిన డబ్బులతో మళ్ళా వడ్డీ వస్తూ ఉంది, ఇంకా పెరుగుతూ ఉంది. 1,00,000 మందికి భోజనం పెట్టినా అలు పెరగకుండా కార్యక్రమం ముందుకు పోయే పరిస్థితికి వచ్చింది. ఇంకో పక్క స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నాం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ, ఎక్కువ వాళ్ళందరినీ కోరుతున్న, వానపల్లిలో చదువుకున్న యువత చాలా మంది ఉన్నారు. కానీ ఉద్యోగం కావాలంటే కొన్ని నైపుణ్యాలు కూడా కావాలి. ఆ నైపుణ్యాన్ని మనం నేర్చుకోవాలి. అది నేర్చుకుంటే మీ ఆదాయం రెట్టింపు కానీ ఎక్కువ ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. అందులో అనేక రకాలుగా ఉంటాయి. నేను ఒకసారి స్కిల్ సెన్సస్ చేసి అందరి యొక్క నైపుణ్యాన్ని ఏ విధంగా పెంచాలి, ఎలాంటి నైపుణ్యాలు భవిష్యత్తుకు అవసరం, అలాంటి కార్యక్రమాలు కూడా ఆలోచిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడనే ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి. ఈరోజు టెక్నాలజీ వచ్చింది. మా చెల్లెమ్మ అయితే మొత్తం రికార్డు చేస్తూ ఉంది, మొత్తం మీటింగ్ అంతా రికార్డు చేస్తుంది అక్కడ కూర్చొని నిలబడుకొని. ఇలాంటి వాళ్ళు ఫోటో కావాలంటే సెల్ఫీలు తీసుకుంటున్నారు. అదే మరిగా అనేక విధాలుగా బెనిఫిట్స్ వచ్చాయి. టెక్నాలజీ ఏ లెవెల్కి వెళ్ళిందంటే మీ ఊర్లో ఎక్కడైనా దోమ ఉంది అంటే ఆ దోమను చూసి ఆ దోమ పైనే మందు కొట్టి చంపే పరిస్థితికి వస్తూ ఉంది, నివారించే పరిస్థితికి వస్తూ ఉంది. ఈరోజు మీ పొలంలో ఏదైనా పొలంలో పంట ఉంటే పంటకు తెగులు వచ్చిందా లేదా మీకు తెలియకపోతే ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆ పంట ఫోటో తీసి పెడితే తెగులుందో లేదో చెప్తుంది. తెగులుందని చెప్తే పొలమంతా మందు కొట్టకుండా ఎక్కడ తెగులుందో అక్కడనే డ్రోన్ పంపిస్తే అక్కడనే మందు కొట్టి దాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి వస్తుంది. అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు మనం తినే పంట ఎరువుల పంట, లేకపోతే క్రిమి సంహారక మందులు వేసి అదంతా కూడా మనం తింటున్నాం. అంటే మెడిసిన్స్ అన్నీ మన కడుపులోకి పోతున్నాయి. ఇలాంటిగాని వస్తే ఇప్పటికే మీరు చూస్తున్నారు. నేను ప్రకృతి సేద్యం కోసం ముందుకు పోయాను. 12 లక్షల ఎకరాల్లో ఈరోజు ప్రకృతి సేద్యం జరుగుతూ ఉంది. ఈ 5 ఏళ్లలో 20 లక్షల మంది రైతులు 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఇక్కడ నేను ఒకటే ఆలోచిస్తున్నా, తక్కువ ఖర్చు కావాలి వ్యవసాయానికి, పెట్టుబడి తగ్గించాలి, ఆదాయాన్ని పెంచాలి, ఆదాయం ఎక్కువ వచ్చే పంటలకు మీరు వెళ్ళాలి. ఇలాంటి వినూత్నమైన ఆలోచనలు ఈ గ్రామ సభలో చేస్తే మీ ఆదాయం పెరుగుతుంది, తద్వారా మీ జీవితాలు బాగుంటాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఉచిత ఇసుక ఇస్తానని చెప్పాం. ఈరోజు ఉచిత ఇసుక విధానానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు మీ పక్కనే గోదావరి ఉంది, కానీ గోదావరి ఉంది, మీకు ఇసుక దొరకన ఇబ్బందులు వచ్చాయి. భవిష్యత్తులో ఒకటే హామీ ఇస్తున్నా, మీ ఇంటికి మీరు మీ పంచాయతీలో ఇసుక కావాలని ఒక లెటర్ పెడితే మీ ఇంటికే వచ్చే విధానానికి శ్రీకారం చుడతా. ఖర్చులు అక్కడ సీనరేజీ, ఆ ట్రాన్స్పోర్ట్ తప్ప ఒక్క పైసా భారం మీ మీద పడకుండా ఎక్కువ మీకు ఇసుక సరఫరా చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీంట్లో చిన్న చిన్న సవాళ్లు ఉన్నాయి. కొంతమంది ట్రాన్స్పోర్టర్లు కోరుతున్నా, మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి,
మీ వ్యాపారాలు జరగాలి కానీ పేద ప్రజల్ని వేధించే మార్గం ఉండకూడదు. మీరు రావడం 2-3 రోజులు ఆ లారీ అక్కడ పెట్టుకోవడం, అక్కడి నుంచి 2 రోజుల వెయిటింగ్ ఛార్జీలు కూడా ఎవరైతే వినియోగదారుడు ఉన్నాడో ఇసుక కావాలని వాళ్ళు ఎత్తినేసే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను ఒకటే మాట చెప్పాను, ఎవరు కావాలన్నా ఇసుక బుక్ చేసుకుంటారు, లారీ వస్తుంది, ఆ లారీలో 1 గంట లోడ్ చేస్తారు, నేరుగా తీసిపి వదిలేసి వస్తారు. ఒక నూతనమైన విధానానికి శ్రీకారం చుట్టాం. సెప్టెంబర్ 11 నుంచి ఈ విధానానికి శ్రీకారం చుట్టి ఇప్పుడు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోమన్నాం. రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే ఇసుక నేరుగా మీ ఇంటికి వచ్చే విధానం. మీ సచివాలయానికి పోయి మీకు ఎంత ఇసుక కావాలనో ఆ ఇసుక రిజిస్ట్రేషన్ చేసుకుని డబ్బులు కట్టేస్తే నేరుగా లారీతో మీకు వస్తుంది. మీరే లారీ తీసేపోయి తీసుకొచ్చుకుంటామంటే దానికి కూడా మీకు ఒక టోకెన్ ఇస్తారు, మీరే పోయి తెచ్చుకోవచ్చు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ట్రాక్టర్ అవసరమైతే ట్రాక్టర్ కూడా తీసేపోయి మీరే తెచ్చుకోవచ్చు. ఇంకో పక్క ఈ సంవత్సరం వర్షాలు కూడా పడ్డాయి. నిన్న కూడా వర్షం పడింది, నేను వచ్చే వరకు వర్షం పడతా ఉంది, శుభ సూచకం. వరుణ దేవుడు కూడా కరుణించాడు. ఇంకా రాబోయే రోజుల్లో కరువు అనే మాట లేకుండా చేసుకోవడానికి శ్రీకారం చుడుతున్నాం. మీ పక్కనే పోలవరం ఉంది. పోలవరం రాష్ట్రానికి ఒక వరం, కానీ దుర్మార్గుడు వచ్చి అక్కడ పోలవరాన్ని కూడా గోదావరిలో కలిపేశాడు. డయాఫామ్ వాల్ నాశనం అయిపోయింది, కాఫర్ డ్యాములు దెబ్బతిన్నాయి, గైక్ బండ్ దెబ్బతినింది. 2021కి అయిపోవలసిన ప్రాజెక్టు ఈరోజు మొత్తం పడకేసే పరిస్థితి వచ్చింది. మొన్నే 2 సార్లు ఢిల్లీకి వెళ్ళా, కేంద్ర మంత్రిని కన్విన్స్ చేశాం, ఎక్స్పర్ట్ కమిటీ వేశారు. ఈ దుర్మార్గుడు చేసిన పనికి మళ్ళా డయాఫామ్ వాళ్ళు కొత్తది కట్టాల్సి వస్తూ ఉంది. కొత్తది కట్టకపోతే ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా 2 కూడా మునిగిపోయే పరిస్థితి, కొట్టుకుపోయే పరిస్థితికి వస్తాయి. అందుకని 440 కోట్ల రూపాయలతో ఆ రోజు పూర్తి చేశాం, అది పోయింది. ఇప్పుడు 990 కోట్ల రూపాయల అదనపు భారం పడతా ఉంది. అయినా కూడా పర్వాలేదు, మీ క్షేమం కోసం కొత్త డయాఫామ్ వాల్ ప్రారంభిస్తాం. తొందరలోనే వీలైనంత తొందరలో పోలవరాన్ని పూర్తి చేసి మీకు 3 పంటలు కావాలని మీకు ఇస్తాం. రాష్ట్రానికి మొత్తం నీటి సరఫరా చేసే బాధ్యత ఈ పోలవరం తీసుకుంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా మొన్నే రైతులకి 1674 కోట్ల రూపాయలు ధాన్యం బకాయిలు చెల్లించాం. భవిష్యత్తులో ఒకటే చెప్తున్నాను, మీరు ధాన్యం ఇచ్చినటువంటి 2 రోజులకు 48 గంటల్లో మీకు డబ్బులు ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒక నిర్దిష్టమైన విధానాలతో ఈ ప్రభుత్వం మేము ముందుకు వస్తాం. ఎక్కడికక్కడ ఒక బాధ్యతాయుతంగా జవాబుదారితనంతో కార్యక్రమాలు చేస్తాం. ఎంత దుర్మార్గం అంటే కేంద్రం కొన్ని వేల కోట్ల రూపాయలు వివిధ కార్యక్రమాలకు ఇస్తారు, ఆ డబ్బులంతా డైవర్ట్ చేయడం, దుర్వినియోగం చేయడం. ఇప్పుడు కేంద్రం డబ్బులు కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. ఇవ్వమని చెప్పారు, నిలిపేశారు. మొన్న నేను ఢిల్లీకి పోయి అడిగితే మీ రాష్ట్రంలో మేము ఇచ్చిన డబ్బులకు అకౌంట్ చెప్పడం లేదు, ఏమైనా మాకు తెలియదు, కాబట్టి మేము డబ్బులు ఇవ్వమంటే దానికి కూడా జవాబుదారితనం తీసుకుని ఎప్పటికప్పుడు ఆ డబ్బులన్నీ పే చేసి మళ్ళా ఆ అకౌంట్స్ అని తీసి వాళ్ళకి ఇచ్చి కొత్తగా డబ్బులు కూడా తీసుకొస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ కూడా మనం చేసి మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ గ్రామానికి వచ్చినప్పుడు ఇక్కడ సమస్యలు కొన్ని ఉన్నాయి. ఈ సమస్యల్ని ఇప్పుడే మన వాళ్ళు ఒక 10 కోట్ల రూపాయలకి 16 వర్కులు ఇచ్చారు మొత్తం పంచాయతీ అంతా. ఈ గ్రామంలో సీసీ రోడ్లు 12 వేయాలని, 9.3 కిలోమీటర్లు వేయాలని, దీనికి 5,60,00,000 అవుతుంది. అదే మరిగా మురికి కాలువలు 5 చేయాలని, 4.5 కిలోమీటర్లు చేయాలని, దీనికి 2.2 కోట్లు అవుతుంది, అంటే 2,20,00,000 అవుతుంది. ఇది కాకుండా గ్రావెల్ రోడ్లకు 2 కావాలి,
3.5 కిలోమీటర్లు వేయాలి, 35 లక్షలు అవుతుంది. ఇది కాకుండా 10 ఏవైతే నేను చెప్పానో పశువులకు కావలసిన కొట్టాలు వేయడానికి 25 లక్షల రూపాయలు అవుతుంది. దగ్గర దగ్గర 10 మంది 10 ఎకరాల్లో హార్టికల్చర్ పెట్టుకుంటామన్నారు. దీనికి 10,50,000 అవుతుంది. ఇది కాకుండా మీరు చూస్తే అవెన్యూ ప్లాంటేషన్ వీటన్నిటికీ దగ్గర దగ్గర 8 లక్షలు అవుతుంది చెట్లు పెట్టడానికి. ఇంకో పక్కన పని కల్పించడానికి ట్రెంచులు తవ్వడానికి ఒక 9 లక్షలు అవుతుంది. అదేవిధంగా కొంతమంది రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కోసం ఒక 5.5 లక్షలు అవుతుంది. కమ్యూనిటీ సోక్ పిట్స్ అంటే ఈ నీళ్లన్నీ ఎక్కడికక్కడ సింక్ చేయడానికి దీనికి కూడా ఒక 1,20,000 అవుతుంది. ఇవి కాకుండా కొంతమంది ఇండివిజువల్గా మేము కూడా దూకోవాలన్నారు మరుగుదొడ్డు కోసం. అలాంటి వారికి సోక్ పిట్ దోగితే ఒక 60 లక్షలు కావాలన్నారు. ఇవి కాకుండా ఇంకొక పక్క దగ్గర దగ్గర 600 మీటర్లు మట్టి మురం రోడ్డు కావాలన్నారు. దీనికి కూడా 3,60,000 అవుతుంది. ట్యాంక్ రిపేరుకు ఒక 12 లక్షలు అవుతుంది. కాలువల రిపేరుకి 4,25,000 అవుతుంది. బరియల్ గ్రౌండ్కి మొత్తం ల్యాండ్ చేసి కాంపౌండ్ వాళ్ళు కట్టాలంటే 1,20,00,000 అవుతుంది. అది కూడా ప్రపోజల్ పెట్టారు. ఇది కాకుండా ఫీల్డ్ కాలువలకి 46,000 అవుతుంది. అదే సమయంలో కాంపౌండ్ వాల్స్ కట్టాలన్నారు, 10 లక్షలు అవుతుంది. మొత్తం కలిసి 16 పనులు, మొత్తం దీనికి 10,20,00,000 అవుతుంది. మీరందరూ ఒప్పుకుంటే ఈ సంవత్సరం ఈ 16 పనులు అన్ని గ్రామాల్లో పూర్తి చేసి మళ్ళా నెక్స్ట్ గ్రామ సభకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పనులు కానీ మీరందరూ ఒప్పుకుంటే పూర్తి చేస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరందరూ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. మీ అందరూ కూడా ఆమోదయోగ్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా ఇంకొక పక్కన మీ గ్రామంలో చూస్తే ఆదాయం కూడా ఎప్పుడు కూడా డబ్బులు కావాలి, నరేగా డబ్బులు వస్తాయి. ఇంకో పక్క మీకు ఫైనాన్స్ కమిషన్ డబ్బులు వస్తాయి. వివిధ రూపేణ క్రమంలో మీ సర్పంచ్ కూడా బాగా పనిచేస్తున్నట్టున్నాడు. 3వ సర్పంచ్ అయినట్టు, ఒకసారి ఆయన భార్య మళ్ళా అయినట్టున్నాడు. అంటే ప్రజాదరణ పొందిన వ్యక్తి పంచాయతీ సర్పంచ్ కావడం సంతోషం. మనిషి సిన్సియర్గా ఉన్నాడు, నీతి నిజాయితీ కనపడొస్తున్నాడు. ఇది శుభ పరిణామం. మీ అందరికీ ప్రొఫెషనల్ ట్యాక్స్ కింద 2,76,111 రూపాయలు వస్తుంది. తలసరి ఆదాయం గ్రాంటు 1,14,480 రూపాయలు వస్తుంది. స్టాంప్ డ్యూటీ కింద 11,81,189 రూపాయలు వస్తుంది. హౌస్ ట్యాక్స్ ప్రాపర్గా కలెక్ట్ చేసుకుంటే 18,99,711 రూపాయలు వస్తాయి. మామిడి యార్డు మార్కెట్ వేలం వల్ల 5,06,54,350 రూపాయలు వస్తుంది. 15వ ఆర్థిక సంఘ నిధులు 72,84,005 రూపాయలు వస్తాయి. మొత్తం ఆదాయం చూస్తే 1,14,09,845 రూపాయల ఆదాయం వస్తుంది. కానీ ఊర్లో జనాభా కూడా 12,000 జనాభా ఉంది. పెద్ద గ్రామం. కొన్ని మండలాలు కూడా ఇంతే జనాభా ఉంటాయి. అలాంటి గ్రామం ఇది. ఇక్కడ మీరు చూస్తా ఉంటే 5,411 మంది మహిళలు ఉన్నారు. 5,544 మంది మగవాళ్ళు ఉన్నారు. ఓటర్లు 8,799 ఉన్నాయి. మొత్తం ఇళ్ళు 3,572 ఇళ్ళు ఉన్నాయి. చదువుకున్న వాళ్ళు 72%. ఇది కూడా 2011 సెన్సస్. ఇప్పుడైతే 90%, 95% ఉంటుంది. చాలా వరకు ఇంప్రూవ్ అయి ఉంటుంది. రైతులు 1,660 మంది ఉన్నారు. రైతు కూలీలు 2,368 మంది ఉన్నారు. దళితులు దగ్గర దగ్గర 3,404 మంది దళితులు ఉన్నారు. గిరిజనులు 53 మంది ఉన్నారు. గ్రామంలో భూమి 3,850 ఎకరాలు ఉంది. ఎన్ని కుటుంబాలు ఉన్నాయో అంత భూమి ఉంది. అంటే దగ్గర దగ్గర ఒక్కొక్క కుటుంబానికి 1 ఎకరా ఆవరేజ్ని వస్తూ ఉంది. ఇది
ఈ గ్రామంలో ఉండే ఒక అసెస్మెంట్. ఇక్కడ మీరు చూస్తే సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు, డాక్రా సంఘాలు నేనే పెట్టాను. ఓసారి నా ఆడబిడ్డలు నన్ను మర్చిపోయారు, కానీ నేను మాత్రం వాళ్ళు ఎప్పుడూ మర్చిపోలేదు. నా మానస పుత్రిక మా ఆడబిడ్డల డాక్రా సంఘాలని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎంతో మంది వచ్చారు, ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ మా డాక్రా సంఘాలను ఏమీ చేయలేకపోయారు. మళ్ళీ హామీ ఇస్తున్నా, ఈ ఊరిలో 3,335 మంది 316 సొసైటీలు ఉన్నాయి. మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మాదని మరొక్కసారి ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. ఇళ్ళన్నీ ఇప్పుడు చెప్పాను, అవన్నీ కూడా పాతవన్నీ పూర్తి చేసి కొత్తగా ఇస్తాం. ప్రైమరీ హెల్త్ సెంటర్ ఒకటి ఉంది. ఎన్టీఆర్ వైద్య సేవ కార్డులు 1283 ఉన్నాయి. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు అయితే 190 దాకా ఉన్నాయి. అయితే ఈరోజు నేను మీ అందరికీ ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. జీరో పావర్టీ అంటే ఈ ఊర్లో 100% పేదలు లేకుండా వాళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకోవాలి. నేను రాబోయే రోజుల్లో ఒక మిషన్ కింద ఆలోచిస్తున్నాను. టెక్నాలజీ యుగంలో ఉన్నాం, సంపద సృష్టిస్తున్నాం, కానీ సంపద అంతా కొంతమందికి వెళ్తా ఉంది. చాలామంది పేదరికంలో బాధపడుతున్నారు. అందుకే జీరో పావర్టీ అంటే ఎక్కడా పేదవాళ్ళు లేకుండా మొట్టమొదటిసారిగా వాళ్ళపైన శ్రద్ధ పెట్టి కనీస అవసరాలు వాళ్ళకిచ్చి కనీస ఆదాయం సంపాదించే మార్గం చూపించేదానికి శ్రీకారం చుడుతున్నాం. అందుకే ఒక మాట చెప్పాను, బాగా పైకి వచ్చిన 10%, కింద నుండే 20% దత్తత తీసుకోవడం, వాళ్ళందరికీ అండగా ఉండడం, వాళ్ళకి ఆదాయం పెంచే మార్గాలు చూపించగలిగితే, ఆ పిల్లల్ని బాగా చదివించగలిగితే పేదరిక నిర్మూలన జరుగుతుంది. అందుకే మళ్ళీ జనవరిలో జన్మభూమి 2.0 తీసుకొస్తున్నారు. రెండోసారి జన్మభూమి. ఆ రోజు జన్మభూమిలో గ్రామానికి ఏం కావాలన్నా మీరు చేశారు. స్కూల్ బిల్డింగ్లు కట్టారు, రోడ్లు వేశారు, కాలేజీలు పెట్టారు, అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు కావాల్సింది మళ్ళీ జన్మభూమితో, ఆ స్ఫూర్తితో ప్రపంచంలో ఎక్కడ మీరున్నా మీతో పుట్టిన వాళ్ళు ఇక్కడున్నారు, ఇంకా అవసరాలున్నాయి, మీరు కూడా రండి, అందరం కలిసి పనిచేద్దాం, ఈ గ్రామాన్ని అభివృద్ధి చేద్దాం, గ్రామంలో ఉండే ప్రజల్ని మనతో సమానంగా ముందుకు తీసుకుపోదాం. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, 25 ఏళ్లకు మునుపు నేను ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. మీ పిల్లల్ని చదివించమని చెప్పాను. కొంతమంది నన్ను చూసి నవ్వారు, ఐటీ అంటే అర్థం కాలేదు. ఈరోజు ప్రతి ఒక్కరి జోబీల్లో సెల్ ఫోన్లు ఉన్నాయి. నేను ఆ రోజు సెల్ ఫోన్ కోసం నేను ప్రయత్నం చేస్తా ఉంటే అందరూ నన్ను ఎగతాళి చేసి సెల్ ఫోన్ తిండి పెడుతున్నా అన్నారు. ఈరోజు సెల్ ఫోన్ తిండి పెట్టడం కాదు, భార్య లేకపోతే భర్త ఉండగలుగుతాడు, భర్త లేకపోతే భార్య ఉండగలుగుతుంది, కానీ సెల్ ఫోన్ లేకపోతే ఇద్దరు ఉండే పరిస్థితులు లేరు, పిచ్చి పడుతుంది. అంటే ఇది ఒక ఆయుధంగా తయారైంది. మంచి సాధన కోసం ఏ పని కావాలన్నా అన్ని సెల్ ఫోన్ ఉంటే అయిపోతాయి. ఎక్కడన్నా కొనుక్కోవాలంటే పేటీఎం మీరు పెట్టేసుకుంటే, లేకుంటే డౌన్లోడ్స్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా డబ్బులు స్వైపింగ్ చేసి బిల్లు కూడా ఏదో ఇచ్చేస్తారు, తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాం. క్యూఆర్ కోడ్ వాడుతున్నాం, ముందుకు వెళ్ళిపోతున్నాం. ఎప్పుడన్నా చీకటి వచ్చి కరెంటు పోతే టార్చ్ లైట్గా పనిచేస్తుంది మీ ఫోనే. ఇలాంటి ఒకటి కాదు, ఇక్కడి నుంచి మీరు ఇంకా మీటింగ్ టైం అవుతా ఉంది, ఒక అర్ధ గంటకు లేటుగా వస్తారని మీ మిస్సెస్కి ఫోన్ చేసే పరిస్థితి వస్తున్నారు. ఇంట్లో వాళ్ళకి మెసేజ్లు పెట్టుకోవచ్చు. అనేక లాభాలు రాబోతున్నాయి. ఇటీవల కాలంలో యునైటెడ్ నేషన్స్ ఒక సర్వే చేశారు. భారతదేశంలో టెక్నాలజీ అడాప్ట్ చేసుకుని పేదరిక నిర్మూలన జరిగింది. ఆఫ్రికా దేశాలు కూడా టెక్నాలజీ అడాప్ట్ చేసుకోమని సజెషన్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. పెను మార్పులు వస్తున్నాయి రాబోయే రోజుల్లో. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఇంకొక మాట మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, 25 ఏళ్లకు మునుపు ఐటీ చదువుకొని అమెరికాకి వెళ్ళిన వాళ్ళు, అమెరికాలో స్థిరపడిన వాళ్ళు, ఉద్యోగాలు చేసేవాళ్ళు
వాళ్ళ ఆదాయం చూస్తే మనకే ఆశ్చర్యం వేస్తుంది. $1,19,000 వాళ్ళకు వస్తుంది. 1,19,000 ఇంటూ ₹80 ₹90 వేసుకుంటే దగ్గర దగ్గర ₹1 కోటి ఆదాయం ఆవరేజ్ వస్తుంది వాళ్లకు. అదే అమెరికాలో ఉండే తెల్లవాళ్ళు చూస్తే వాళ్ళ ఆదాయం మన వాళ్ళల్లో సగం $65,000. అది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో వచ్చిన ప్రాముఖ్యత. నేను ఇచ్చిన ఆలోచన కొంతమంది తీసుకున్నారు. క్రీమ్ ఆఫ్ ది సొసైటీ చదువుకున్న వాళ్ళు తీసుకొని హైదరాబాద్కి వెళ్ళారు, బెంగళూరుకి వెళ్ళారు, అక్కడి నుంచి విదేశాలకు వెళ్ళారు, అవకాశాలు అందిపుచ్చుకున్నారు. ఇప్పుడు నా ఆలోచన అది, ప్రజల్ని ఒక ఆస్తిగా చూడాలని. ఒకప్పుడు ప్రజలంటే భారం అనుకున్నాం, ఇప్పుడు ప్రజలు మనకు పెద్ద ఆస్తి. ఆ విషయమే నేను చెప్తున్నా. కొన్ని దేశాల్లో పిల్లలు పుట్టడం లేదు, మానేశారు. ఇప్పుడు పెద్దవాళ్ళు, వయసైన వాళ్ళు ఎక్కువ అయిపోయారు. వాళ్ళు కూడా రాను రాను చనిపోతే ఆ గ్రామాలన్నీ దెయ్యాల కొంపలుగా తయారైపోతాయి. ఇప్పుడు కూడా మీ గ్రామాల్లో, చాలా గ్రామాల్లో చూస్తూ ఉంటారు. మన రాష్ట్రం కూడా ఆ పరిస్థితికి వచ్చాం. 2.1 అంటే 2.1 చిల్డ్రన్ని ఒక ఆడబిడ్డ జీవితంలో కనే పరిస్థితి రావాలి. ఈరోజు మన దగ్గర 1.5 నుంచి 1.7% ఉంది. అంటే దీని అర్థం ఏంటంటే పుట్టే వాళ్ళ సంఖ్య తగ్గిపోతూ ఉంది, చనిపోయే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది. భవిష్యత్తులో ముసలి వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, కుర్రాళ్ళు కనపడే పరిస్థితి లేదు. తద్వారా మళ్ళీ మనుషులే లేకపోతే ఎవరికి సేవ చేస్తామని అడుగుతున్నా. ఒకప్పుడు నేనే జనాభాను నియంత్రణ చేయమన్నాను, ఇప్పుడు జనాభాని పెంచమంటున్నాను. అందుకే మొన్న పంచాయతీ ఎన్నికల్లో 2 కంటే ఎక్కువ మంది పిల్లలుంటే వాళ్ళందరికీ ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయం చేశాను. రేపు ఎల్లుండి రోజు వస్తుందని చెప్పలేను. ఎవరైనా ఒక్కరికంటే పిల్లలే లేకపోతే వాళ్ళు పోటీ చేయడానికి అర్హత లేదని చెప్పాల్సి వస్తుంది. అంటే ఎందుకంటే దూరదృష్టితో ఆలోచించకపోతే, జనాభా తగ్గిపోతే యూరోప్ దేశాలు, చైనా, జపాన్ అందరికి కూడా ఈరోజు ప్రపంచంలో పోటీ పడే పరిస్థితి లేదు. నార్త్ ఇండియాలో జనాభా పెరుగుతూ ఉంది, సౌత్ ఇండియాలో జనాభా తగ్గిపోతూ ఉంది. దీన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నదుల అనుసంధానం జరగాలని కోరుకుంటున్నా. ఈస్ట్ గోదావరికి సమస్య లేదు, కానీ రాయలసీమ, ఉత్తరాంధ్ర అన్నిటికి కూడా ఈ యొక్క సంధానం జరిగితే చాలా ఉపయోగపడుతుంది. ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు కరెంట్ అనేది మీ ఇంట్లోనే తయారు చేసుకునే రోజు వచ్చింది. మీ ఇంట్లోనే కరెంటు తయారు చేసుకోవచ్చు. మీ స్కూటర్కి మీరే కరెంటు ఛార్జ్ చేసుకోవచ్చు, పెట్రోల్ బంకు పోయే పనే లేదు. ఇంకో పక్క మీ పంప్ సెట్ ఉంటే అక్కడ కూడా కరెంటు ఉత్పత్తి చేసుకోవచ్చు. మీ ఇంట్లో కరెంటు ఉత్పత్తి చేసుకుంటే మీరు వాడుకొని మిగిలిన కరెంటు గ్రిడ్కి ఇవ్వచ్చు. మీకు కరెంటు కావాలంటే గ్రిడ్ మళ్ళా మీకు ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఆ కొత్త కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడుతున్నా. నేను అందరికీ 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తానని చెప్పాను. ముఖ్యంగా పేదవాళ్ళకి, ఎస్సీలకు, వీళ్ళందరికీ వాళ్ళ ఇంటి మీద ప్యానెల్ పెట్టేసి ఈ యొక్క సోలార్ ప్యానెల్స్ పెట్టి కరెంటు ఉత్పత్తి చేసి తద్వారా వాళ్ళకి కరెంటు అందుబాటులో చేసే పరిస్థితి వస్తే అది కూడా మీరు ఏమీ చేయక్కర్లేదు. మీ ఇంటి మీద పెట్టుకోవడానికి అనుమతి ఇస్తే చాలు, మెయింటెనెన్స్ కూడా గవర్నమెంటే చేసే విధానానికి శ్రీకారం చుడతాం. అది ఒక వ్యవస్థను పెడతాం. ఇది చేస్తే ఈరోజు కరెంట్ అంతా ఎక్కడి నుంచో వస్తూ ఉంది, ట్రాన్స్మిషన్ లాసెస్ ఉన్నాయి. మీ ఇంట్లోనే కరెంట్ ఉత్పత్తి చేసి మీరే వాడితే 1% కానీ 0.5% కానీ కరెంటు లాసులు రావు. దీనివల్ల గణనీయంగా రాబోయే రోజుల్లో కరెంటు ఛార్జీలు పెరుగుతాయి. చాలా మార్పులు వస్తున్నాయి. ఈ కరెంటు సోలార్ కానీ, గాలితో వచ్చే కరెంటు కానీ, పంప్డ్ ఎనర్జీ అంటే హైడల్ కరెంటు చూస్తాం. ఈరోజు నీళ్లు పైకి తీసిపోయి అదే నీళ్లు వదిలిపెట్టి మళ్ళా కరెంటు తయారు చేసి ఎప్పుడైనా మనకు అవసరమైనప్పుడు మళ్ళా కరెంటు ఉత్పత్తి చేసుకునే పరిస్థితి వస్తుంది. ఇలాంటి వినూత్నమైన ఆలోచనలు వస్తున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే
ఇంకొక పక్క మీ అందరినీ కోరేది ఒకటే, నేను ఈరోజు ఈ గ్రామ సభలో కూర్చున్నాం. నేను కొన్ని ఆలోచనలు ఇచ్చాను. గ్రామ అవసరాలు, కుటుంబ అవసరాలు, కనీస ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరాలన్నీ తీర్చేస్తాం. ఇక్కడ కావాల్సింది ఉపాధి కల్పించాలి. మీ వ్యవసాయం లాభసాటి కావాలి. మీ ఊర్లో ఉండే యువత, ఆడవాళ్ళలో కొంతమంది బాగా చదువుకొని మీరు ఇక్కడ ఊర్లోనే ఉంటారు, ఇంటి దగ్గరనే ఉంటారు. ఇంటి దగ్గర ఉన్నప్పుడు మీరు చదువు ఉంది, కానీ చేయాలనే తపనుంది, బయట పోయే అవకాశాలు లేవు. అందుకే ఇంటి దగ్గర నుంచే పనిచేసే అవకాశాలుంటే ఇంటి దగ్గరనే కంప్యూటర్ పెట్టుకొని మీరు పనిచేసే విధానానికి కూడా శ్రీకారం చుట్టాలని నా ఉద్దేశం. అది యువతకు కూడా ఉపయోగపడుతుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొస్తాం. ఈ వానపల్లిలో వర్క్ స్టేషన్లు కడతాం. అవసరమైతే మీ ఊర్లో 50 మంది పనిచేయాలంటే 50 మంది ఆ వర్క్ స్టేషన్ దగ్గర పోయి పనిచేసుకుంటూ ట్రైనింగ్ కూడా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. Please like, share and subscribe Sneha TV.